హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ అండ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వచ్చేసి మనం ప్రెడిక్ట్ చేసినట్టే బుల్లిష్ అయితే మళ్ళీ అగైన్ ఫామ్ అయింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 189 విచ్ ఇస్ గుడ్. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 350 ప్లస్ పాయింట్స్తో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఏదైతే అనుకున్నామో మళ్ళా ఏదైతే ఈ డే హైని కాపాడుతుంటే కనుక మనకి బుల్లిష్నెస్ వస్తుంది. అండ్ ఈ ఛానల్ వరకు కూడా మళ్ళీ అగైన్ కమింగ్ అప్ డేస్లో 48,000 49,000 కూడా చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ అని అనుకున్నాము. యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చింది. సో మంచి బులిష్ క్యాండిలే, కాకపోతే కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంది. బట్ మనం ఈ క్యాండిల్స్లో చూసుకుంటే కనుక నిఫ్టీలో వచ్చేసరికి డ్రాగన్ ఫ్లై డోజీ విచ్ ఈజ్ బులిష్ రివర్సల్ సైన్ అనమాట అది. సో అప్ టు 22,000 నుంచి ఎగ్జాక్ట్గా మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. సో 22,000 వరకు కూడా మనకి అది ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా బై అండ్ డిప్స్ అనే చెప్పొచ్చు. సో రేపు మనకి నిఫ్టీ ఒకటి BTST CE వచ్చింది. సో ఇన్ కేస్ ఒకవేళ మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే కనుక వీ కెన్ సీ 22,500 లెవెల్. అలాగే నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు కూడా మనం 22,700 వరకు కూడా 600-700 లెవెల్స్ కూడా టచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరింత డీప్గా వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో ఇక్కడ మనకి స్లైడ్గా ఒక లైక్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ 400 పైననే క్లోజ్ అవుతే కనుక రేపు మంచి మొమెంటమ్ ఆర్ షార్ట్ కవరింగ్ చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఇమీడియట్గా 400 పైన అంటే 9:30 తర్వాత 400 పైన ఒక 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కనుక తీసుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,500. అలాగే 22,500 ఎప్పుడైతే మనకి టచ్ అయిందో ఆర్ సస్టైన్ అవుతుందో డెఫినెట్గా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. 22,600 వచ్చేసి సెకండ్ టార్గెట్. అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి 22,700గా మనకి థర్డ్ టార్గెట్గా అయితే కనిపిస్తుంది. సో ఇవి అప్ సైడ్ లెవెల్స్. ఒకవేళ నో ట్రేడ్ జోన్ ఏది అనుకుంటే కనుక 22,400 నుంచి అండ్ 22,300 వరకు కూడా నో ట్రేడ్ జోన్, అంటే స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూడొచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ రేపు కనుక మ్యూటెడ్ ఉంటే కనుక ఈ లెవెల్ మధ్యలోనే చిన్న చిన్న క్యాండిల్స్తోనే ఇలానే మొత్తం గేమ్ అంతా ఎండ్ అవ్వచ్చు. ఇలాంటి టైంలో మనకి డికే అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మార్నింగ్ టైంలో ఇన్ కేస్ ఒకవేళ 400 దగ్గర నుంచి రివర్సల్ అయ్యింది అనుకుంటే కనుక మనం డెఫినెట్గా 300 లెవెల్ కోసం అయితే వెయిట్ చేయడం బెటర్. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఏదైతే ఫిన్ నిఫ్టీ స్పైక్స్ కావచ్చు, లేకపోతే దాని నుండి ఉండే వాలటిలిటీ వల్ల ఎక్స్పైరీ కాబట్టి దీనికి కూడా వస్తే కనుక అప్పుడు మనకి పెద్ద మూమెంటం అనేది చూడడానికి అయితే ఉంటుంది. అలాగే మనం అనుకున్నట్టు డౌన్ సైడ్ అనుకుంటే కనుక 22,300 దగ్గర 15 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకుంటే బెటర్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,200. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,100. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,000 ఫైనల్ టార్గెట్గా ఉంది. సో ఇది కూడా ఇంకా బ్రేక్ అవుతే 2100 నెక్స్ట్ టార్గెట్ అయితే అవుతుంది. బట్ ఐ డోంట్ థింక్ సో. నిఫ్టీ అయితే చాలా బుల్లిష్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కన్నా మాత్రం నిఫ్టీ అయితే చాలా బుల్లిష్గా ఉంది. సో ఐ డోంట్ థింక్ సో 22,000 రేపట్లోగా మనకి బ్రేకింగ్ అవుతుందని అయితే ఐ డోంట్ థింక్ సో. ఇంత గణం రావాలి, ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ఫాలో అవడం అనేది వన్ డేలో, అంటిల్ అన్లెస్ ఏదైనా వార్ న్యూస్ కానీ ఏదైనా బిగ్ నెగిటివ్ వస్తే కానీ చెప్పలేము. అండ్ రిలయన్స్ రిజల్ట్స్ కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయితే చూపించడానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం ఒకసారి. సో మనం అనుకున్నట్టు ఛానల్లోనే ఉంది. అండ్ 47,750 లెవెల్ ఏదైతే దీని హై, ఈ క్యాండిల్ హై అనుకున్నామో దాన్ని ఇంకా ప్రొటెక్ట్ అయితే చేస్తూ ఉంది. సో ఈ లెవెల్ వచ్చేంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ కానీ వెళ్ళొచ్చు. అండ్ మనం ఈ లెవెల్లో కూడా అనుకున్నాము అంటిల్ అన్లెస్ ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం పొజిషనల్గా కూడా బై మనకి ఆపర్చునిటీ వచ్చింది అనేసి. ఇన్ కేస్ రేపు కనుక ఈ హై దగ్గర మనకి కొంతవరకు రెసిస్టెన్స్ అయితే ఫీల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ తర్వాత ఇన్ కేస్ ఒకవేళ యూజ్ గ్యాప్ అప్ అయితే కనుక 250 దగ్గరన మనకి కొంతవరకు రివర్సల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ 250 కూడా
ఏదైతే ప్రీవియస్గా మనకు 1 అవర్ టైం ఫ్రేమ్లో తెలుస్తుంది. ఈ 48,200 48,250 లెవెల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైతే స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ వేశారో 200 దగ్గర నుంచి షార్ట్ కవరింగ్ రావడానికి, వాళ్ళు ఏదైతే కాల్స్ని రైట్ చేశారో 48,200 లెవెల్స్లో, వాళ్ళు షార్ట్ కవరింగ్ వాళ్ళ పొజిషన్స్ క్లోజ్ చేసుకుని రన్ చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనకి ఇంకా మంచి ర్యాలీ అయితే 48,500 వరకు కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. మనం గమనిస్తే కనుక ఈ ఏరియాలోనే ఇంత పెద్ద క్యాండిల్ అయితే వచ్చింది, సేమ్ ఏరియాలోనే. ఓకే, అంతకుముందు కూడా మనకి ఇలాంటి కండిషనే కనిపిస్తుంది. అంతకుముందు ప్రీవియస్ ఉన్నటువంటి ఒక రెడ్ క్యాండిల్, నెక్స్ట్ డే సూపర్ బుల్లిష్ క్యాండిల్. సో ఎగ్జాక్ట్గా లెవెల్స్ అయితే అదే ఉన్నాయి, క్యాండిల్స్ సేమ్ లేకపోయినా సరే. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ క్యాండిల్ ఆల్సో ఒక్కసారి 48,200 కనుక బ్రేక్ అయితే. సో గెట్ రెడీ. అండ్ ఒక్కసారి ఆ లెవెల్ వచ్చిందంటే కనుక మనం బుల్ సైడ్ అంటే లాంగ్ సైడ్ ఉండి దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉంటాం బెటర్. సో బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కనుక చూసుకుంటే 48,122 ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 122లో ఆర్ 150 లెవెల్స్ దగ్గర వస్తే కనుక డెఫినెట్గా ఇక్కడ నుంచి కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ చూడడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఈ జోన్ వరకు కూడా మనకి కంప్లీట్గా స్కాల్పింగ్ ఆర్ నో ట్రేడ్ జోన్ అనే చెప్పొచ్చు. అండ్ అప్ సైడ్ అనుకుంటే కనుక 122 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ కూడా మనకి మంచి రెసిస్టెన్స్గా ఫీల్ అయిందో 120 దగ్గర నుంచి కనుక మనకు కూర్చుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 282 వరకు ఉంటుంది. అండ్ 282 పైన కూడా మనకి 15 మినిట్స్ క్యాండిల్ కానీ కన్ఫర్మేషన్ ఇచ్చిందంటే చాలా మంచి. ఇందాక మనం అనుకున్నట్టు 48,493 అంటే ఆల్మోస్ట్ 48,500 లెవెల్ వరకు కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 48,800 దట్ విచ్ ఇస్ ఫైనల్ టార్గెట్ అనమాట. టార్గెట్ 3 వచ్చేసి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 47,796 దగ్గర మనకి 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్. అలాగే ఈ లో ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 45,594 అయితే అవుతుంది. అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,392. అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి 47,190 వరకు కూడా. అండ్ ఫైనల్ లెవెల్ వచ్చేసి 47,000 వరకు కూడా మనకి చూడడానికి అయితే అవకాశం ఉంది. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది కూడా చూసేద్దాం. అండ్ రేపు ఓపెనింగ్ కూడా అంటిల్ అన్లెస్ ఏదైనా మేజర్ న్యూస్ లేదు అనుకుంటే కనుక న్యూట్రల్లో ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ. సో అందుకని బీటీఎస్టీ కూడా ఇవ్వకపోవడానికి రీజన్. అండ్ డేటా చూసినప్పుడు మీకు క్లియర్గా అది ఆ పాయింట్ అయితే అర్థమవుతుంది. ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం. సేమ్ మనకి ఫిన్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ లాగానే ఆల్మోస్ట్ ఏదైతే బుల్లిష్నెస్ స్ట్రెంగ్త్ చూపిస్తుందో అది కూడా సేమ్ అలాగే ఉంది. అండ్ ప్రీవియస్ డే ఏదైతే స్వింగ్ ఉందో సేమ్ అదే లెవెల్లో కూడా ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఫిన్ నిఫ్టీ కనుక 400లో ఓపెన్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడే కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక మనకి ఇది బయింగ్ జోన్. ఫస్ట్ బయింగ్ జోన్ వచ్చేసి 347 దగ్గర మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,408. అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 500. అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి 612గా అయితే మనకి థర్డ్ టార్గెట్గా ఉన్నాయి. అలానే డౌన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక 21,297 దగ్గర కనుక మనం డౌన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ ఏరియాలో 15 మినిట్స్ క్యాండిల్ సపోర్ట్ తీసుకొని మనం వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ సేఫ్ ట్రేడర్స్ అయితే కనుక ఈ లెవెల్ అంటే 21,250 వరకు కూడా వెయిట్ చేయండి. 21,250 దగ్గర 15 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళండి. 21,192 వచ్చేసి టార్గెట్ 1. అలానే 21,099 వచ్చేసి టార్గెట్ 2. అలానే 21,000 వచ్చేసి టార్గెట్ 3గా అయితే ఉంటుంది. మోస్ట్లీ మార్నింగ్ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇది కూడా కొంతవరకు సైడ్ వేస్లో ఓపెన్ అయ్యి సెకండ్ హాఫ్ నుంచి ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ డేటా అయితే చూసేద్దాం. వీక్లీ వచ్చేసి ఈ ఆప్షన్స్ 27.48 ఉంటే 28 ఉంది. స్లైట్గా డిఫరెన్స్ ఉంది, పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ న్యూట్రల్ ఓపెనింగ్ అనేసి. అలానే మంత్ ఎండ్ నెక్స్ట్ మంత్ మే అండ్ జూన్ మంత్ ఎండ్ చూసుకుంటే కనుక 5.42 5.52 ఉంది. ఓవరాల్గా 10,000 మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. అది కూడా పుట్స్ ఎక్కువ రైట్ చేశారు, కాల్స్ అయితే 542. సో 10,000 కాంట్రాక్ట్స్ తక్కువ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక స్లైట్ బుల్లిష్ అయితే ఉంది, అంత సూపర్ బుల్లిష్ అయితే లేదు. జస్ట్ లైక్ చిన్న బుల్లిష్ నెక్స్ట్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ తర్వాత ఎలా ప్రైస్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుందో దాన్ని బట్టి అయితే మనం చేసుకుందాం. అండ్ లైవ్ అప్డేట్స్ అయితే మనకి దీంట్లో టెలిగ్రామ్లో అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ విత్ దాట్.
అండ్ బీటీఎస్టీ అలర్ట్స్ కోసం అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఎట్ ద సేమ్ టైమ్ టుమారో. హ్యాపీ ట్రేడింగ్. జై హింద్.